నమస్తే. ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా డ్రగ్స్ కనిపించినా గూడా గద్దల్లా అక్కడ వాలిపోవటం అయితే జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం చాలా దారుణం అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి కనిపించింది. మాట్లాడదాం మనతో ఓయూ వెంకట్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తున్నారు డ్రగ్స్‌కి సంబంధించి? గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి కూడా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ అని పెట్టి కూడా ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా కూడా వాలిపోతున్న పరిస్థితి. ఎస్, అవునండి. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ దొరికిన వాళ్ళ పరిస్థితిని చూస్తే కొంచెం నీచంగా, కొంచెం దౌర్భాగ్యంగాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు. ఆ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా మంచి విషయాలని, ఏదైనా మంచి అంశాలని ఆదర్శవంతంగా బయట చెప్పాల్సిన వ్యక్తులు డ్రగ్స్లో అడ్డంగా దొరికిపోయి మళ్ళీ గన్నుతో బెదిరించి ఎక్కడెక్కడలో ఉన్న వ్యక్తులను ఒక చోట సిట్టింగ్ ఏర్పాటు చేసి, ఒకప్పుడు సినిమాలో చూసేటోళ్ళం మనం సెటిల్మెంట్ బ్యాచ్ అని చెప్పి. సెటిల్మెంట్లు చేసుకునేటోళ్ళు అందరూ ఆ రివాల్వర్ అక్కడ పెట్టి, డ్రగ్స్ ఒక చోట, మందు ఒక చోట ఇట్లా పెట్టి ప్రజాప్రతినిధి ఇట్లా మారడాన్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పైగా పైలట్ అని పెట్టుకున్నాడు ముందు. అదే పెద్ద పెద్ద బిరుదులాగా దాన్ని పెట్టుకున్నాడు. పైలట్ అంటే మేము కూడా అది విమానాలు నడిపాయని కూడా అనుకోలే, ఈయన ఆర్మీలో ఏమైనా పని చేసిండని అనుకున్నాం. సో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా ఉండి, అది కూడా బీఆర్ఎస్ పార్టీలో నాయకుడుగా ఉండి, కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఏం నిర్ణయం తీసుకుంటలేదు. ఇప్పుడు ఏదో షోకాజ్ నోటీసులు ఇచ్చారంట. ఎందుకు షోకాజ్ నోటీసులు? ఏం చేసుకోవడానికి? మీ నెత్తి మీద కొట్టుకోవడానికి ఆ షోకాజ్ నోటీసులు. ఆయన 18 రోజులు రిమాండ్లో ఉంటాడు. 7 రోజులకు నువ్వు షోకాజ్ నోటీసులు ఇచ్చినావు, సమాధానం ఇవ్వడు. మరి ఇవ్వనందుకు నువ్వు సస్పెండ్ చేసేస్తావు. ఆయన సస్పెండ్ చేసే మరి దీంట్లో కేటీఆర్ ఎందుకు లాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేటీఆర్ కి ఏం సంబంధం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు. ఇప్పుడు రేపు ఇన్ కేసు ఈ పైలట్ రోహిత్ రెడ్డి కాకుండా ఇంకే పెద్ద మనిషి అయినా దొరికింటే, మా కాంగ్రెస్ పార్టీతోనే వేరే వాళ్ళతో సంబంధం ఉండి దొరుకుంటే ఆగేటోడా? పులిలక గాండిస్తా అనేటోడు, పంజాబ్ విస్తృత అనేటోడు, రకరకాలుగా మాట్లాడేటోడు కదా. అంటే అంశాలని నీ చుట్టూ కాన్సన్ట్రేటెడ్గా, నీ చుట్టూ సెంట్రీగా దాన్ని తిప్పాలనుకున్నప్పుడు మంచి మాత్రమే తిరుగుతుంది. నువ్వు ఎట్లా అనుకుంటావు? చెడు కూడా తిరుగుతుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే, అదేవిధంగా ఏది అసెంబ్లీలో మాట్లాడేది నువ్వే, బయట సభలు సమావేశాలకు నువ్వే, మంచి కాడ నువ్వే, చెడు కాడ నువ్వే, దినం కాడ నువ్వే, పెళ్లి కాడ, ప్రతి చోట నువ్వు అనుకున్నప్పుడు ప్రతిదీ నాకే మంచి కావాలని ఎట్లా కోరుకుంటావు? ఈ ప్రతి అంశాల మీద నీకు జవాబుదారి ఉంటుంది. ఆ రోజు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఫామ్ హౌస్లో దొరికినప్పుడు, అడ్డగా దొరికినప్పుడు 100 కోట్లతో వాళ్ళు పట్టుబడ్డారు. దాన్ని మేనేజ్ చేయడం కోసము, వాళ్ళనే మునుగోడు బై ఎలక్షన్లో వాళ్ళని వాడుకోవడం కోసము ఈరోజు మీకు అనుకూలంగా వాళ్ళని మార్చుకున్నావు కదా. సో ఈ అంశాన్ని కూడా నేను ప్రశ్నిస్తుంది తెలంగాణ. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రశ్నిస్తున్నట్టు అనట్లేదు. ఖచ్చితంగా కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. ప్రశ్నించడం వేరు ఉంటది, ఆయన పైన రుద్దడం వేరు ఉంటది కదా. ఇప్పుడు వారిలాగా అట్లా అడ్డగోలుగా మాట్లాడి ఆ పాపాన్ని మేమెందుకు మూట కట్టుకుంటాము? అడ్డగోలుగా ఏం మాట్లాడము. మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని కడుగుతాం. ఎందుకంటే అడ్డంగా దొరికిన మాజీ ఎమ్మెల్యే మీ పార్టీ వ్యక్తి కాబట్టి వారి గురించి ట్విట్టర్లో ఏదో డిప్లొమేట్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా. ఏదో నాకు సంబంధం ఉండి ఉండనట్టు, నేను ఎరగనట్టు అన్నట్టు అట్లా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ప్రశ్నిస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఛాలెంజ్ విసిరితే ఎంత అడ్డగోలుగా మాట్లాడారు మీరు, ఎంత హుందాతనం కోల్పోయి మీరు మాట్లాడారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈగల్ టీంని పెట్టి ఏదైతే హుందాతనాన్ని ఆ రోజు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిర్రో అదే హుందాతనం ఇప్పుడు కంటిన్యూ చేసుకున్నప్పుడు, మీరు హుందాతనాన్ని ప్రతిసారి కోల్పోతున్నప్పుడు మిమ్మల్ని అడుగుతాం. లేదు మీ నాన్నగారిని ఫామ్ హౌస్ నుంచి బయటికి రమ్మని చెప్పండి, వారిని అడుగుతాము. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడుగుతాం. నువ్వే అందుబాటులో ఉన్నావు కదా మంచికి చెడుకి, నిన్నే అడుగుతాము. ఎందుకంటే నువ్వు ప్రతిసారి పతిత మాటలు మాట్లాడతావు, శుద్ధపూస మాటలు మాట్లాడతావు. నీ మాటలు వింటుంటే పురాణాల్లో పతివ్రతలు కూడా బాధపడే లెక్క నువ్వు మాట్లాడతావు కాబట్టి నిన్ను అడుగుతాము. ఎందుకంటే ఐటీ హంగులు, ఆర్భాటాలు, పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లు అవన్నీ మీకు తెలిసిన వ్యవహారం కదా. సో మీరు తీసుకున్నారని మీరు అన్నట్టుగానే కేటీఆర్ మంచి చదువుకున్న వ్యక్తి, పెద్ద పెద్ద వాళ్ళతోటి ర్యాపో కావచ్చు, ఉండే విధానం కావచ్చు, అంత సంస్కారంగా ఉంటాడు. ఆయన పైన గతంలో కూడా మీ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది, వేరే హీరోయిన్లతో లింకులు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు పిల్లలు లేరా కాంగ్రెస్ పార్టీలోకి? లేదండి. ఒకటి విషయం ఏంటంటే అనాధారిత ఆరోపణలు కాంగ్రెస్ పార్టీగా మేము చేయం. సరే, సోషల్ మీడియాలో ఇక్కడ దొరికినా కూడా దాన్ని మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. వారి మీద అనాధారిత ఆరోపణలు మేము చేయము, వారిని మేము తప్పుపట్టే ప్రయత్నం కూడా చేయము. మేమేమంటున్నాము, ఈరోజు రోహిత్ రెడ్డి గారు కనుక దొరకపోయి ఉంటే మిమ్మల్ని మేమెందుకు అంటాము? మీతో మాకేం సంబంధం? మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరికింది కాబట్టి దానికి మీరు బాధ్యత వహించాలని అంటున్నాం. మేము దొరికిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని, మీరే దిశానిర్దేశం చేయాలంటున్నాం. వారి పట్ల విచారణ త్వరితగతిన చేసి వారిని కటకటాలు నట్టేలాగా మీ గైడెన్స్ కావాలంటున్నాము. ఈ తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని, అదేవిధంగా
ఏమంటారు మన ఈ మాదక ద్రవ్యాలు కానీ లైక్ గంజాయి లాంటి వాటిని ప్రాళదూరాల్సిన బాధ్యత మనకు ఉంటుందని మేము అంటున్నాము, అడుగుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు సాధ్యమవుతుందన్న ఈగల్ టీం పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ రాకుండా ఉండడం సాధ్యమవుతుంది. ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే అడ్డంగా పట్టుకున్న తర్వాత ఎటువంటి పైరవీ లేకుండా వాళ్ళని తీసుకుపోయి ఏది స్టేషన్లో ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద బుక్ చేసినప్పుడు ఇంకా సాధ్యం కాకపోవడం విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలైనా సరే, ఏ అంశాలైనా పొలిటికల్ ప్రమేయం కానీ పొలిటికల్ ప్రెజర్ కానీ ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోలేం. కానీ అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాల్లో నిష్పక్షపాత ధోరణికి ఎక్కువ పెద్దపీట వేసి ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వేషన్కి, ఎటువంటి అంశాలకు తావివ్వలేదు. యనమల రామకృష్ణ గారు వాళ్ళ అల్లుడు దొరికిండు. యనమల రామకృష్ణరావు గారు ఏది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తే ఏదో విధంగా ఆలోచించోళ్ళు కదా వాళ్ళ గతంలో ఉన్న పరిచయాలతో. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎక్కడ టోలరెంట్ చేయలే? వారికి ఒకటే, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీని కాదు. ఇప్పుడు కనుక ఈ విషయంలో ఉక్కుపాదం కనుక మోపకపోతే భవిష్యత్ తరాల వాళ్ళకి మనం నేరస్తులుగా ఉండిపోతాము. ఇంత గొప్ప హైదరాబాద్ని, ఇంత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన హైదరాబాద్ని మనం దాన్ని మార్చుకోని ఎడల మనము పాపాత్ములమైపోతాము. ఎందుకంటే మార్చే అవకాశం వారికి ఉంది కదా, వారు ఆ పీఠంలో ఉన్నారు. వాళ్ళు నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాన్ని కనీసం మద్దతు ఇవ్వడం దేవుడికి ఎరుగు. ఎంతసేపటి ఈడ పుల్ల పెట్ట, వాడ పుల్ల పెట్ట, మూసి విషయంలో పోయి జొర్ర, హైడ్రో విషయంలో జొర్ర, ఈ విషయంలో జొర్ర అంటే రికమెండేషన్స్కి, పొలిటికల్ ప్రెజర్స్కి బాగా అలవాటు పడ్డ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పరివారాన్ని కానీ మేమేమంటున్నామంటే మంచిని సహకరించండి, చెడుని కొంచెం దూరం పెట్టండి. మీరు ఎంతసేపటి చెడుని మీ వీపులమ్మటి, మీ తలకాయలమ్మటి తిప్పుకున్నప్పుడు ఏమైందంటే చెడు స్వేర విహారం చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ స్థితికి రావడానికి కారణం ఎవరని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నించాం? రేపు మీ బిడ్డలు ఉంటారండి, మీ తమ్ముళ్ళు ఉంటారండి, వాళ్ళు ఈ హైదరాబాద్లో ఈ డ్రగ్ ప్రేడర్ల దగ్గరనో లేకపోతే గంజాయిల దగ్గరనో ఎక్కడొక్కడ వాళ్ళు ప్రభావితం అయ్యారనుకోండి. యూత్గా మీరేం చెప్పాలను? మేము అదే అంటున్నాము, నిష్పక్షపాతంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అదే విధంగా చూడాలని చూస్తున్నాము. అంతే తప్ప దీన్ని రాజకీయ కోణంతో కనుక చూసి ఎంతసేపటి వెనకేసుకునే ధోరణి కనుక కేటీఆర్ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చేస్తే మాత్రం మీరు ఏదో మాయ చేసో మతలబ్ చేసో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పరిపాలించుకుంటూ పోయారు. అదే ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు ఉంటే నేను చెప్తున్నా కదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి రికమెండేషన్స్కి, ఇలాంటి పొలిటికల్ ప్రెజర్కి ఎక్కడ ఎంటర్టైన్ చేస్తలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే ఫామ్ హౌస్ కల్చర్ మాకు సంబంధం లేని వ్యవహారం అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 3 రంగుల జెండా పెట్టి ఏదైనా సభల సమావేశం జరిగితే పిచ్చోళ్ళకి తిరగడం మాకు ఒకటే తెలుసు తప్ప పోలీసులు ఈగల్ టీం అన్న పోతుందా అని అడగదు. నేనేమంటున్నా అంటే అసలు ఈగల్ అంటే ఏంటి? పైనుంచి కనపడే వ్యవస్థ ఇది. 3 రంగుల జెండా కనపడుతుందా, బీఆర్ఎస్ పార్టీ జెండా కనపడుతుందా చూడుతుంది, ఒక గద్దలాగా అక్కడ వాలిపోతుంది. వాలిపోయి అప్పటికప్పుడు వాళ్ళని పట్టుకొని రకరకాలుగా చేసేస్తుంది. నో పొలిటికల్ రికమెండేషన్. నేను అనుకుంటున్నా ఇలాంటి వ్యవహారాలు ఏం జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్లు కూడా ఎత్తరేమో. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లేకపోతే ఇలాంటి వ్యవస్థలు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వారు చాలా నిక్కచ్చిగా దీన్ని పర్యవేక్షిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈ విశ్వాసం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ యువత దగ్గర ఈ విశ్వాసం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్గా మనం అది ముందుకు వస్తుందో ఆటోమేటిక్గా భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఎప్పుడైనా సరే స్టేట్ అనేది, ఒక ప్రభుత్వం అనేది ఏది ప్రజల యొక్క విశ్వాసాలని సన్నగిల్లేలాగా ఏ రోజు ప్రయత్నం చేయొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు. మేమేమంటున్నాం, బీఆర్ఎస్ నుంచి మేము కోరుకునేది ఒకటే, ఈ విషయాన్ని మేము చేసే క్రమంలో మీ సైడ్ నుంచి మాకు ఒక మోరల్ సపోర్ట్ కావాలి. మీరు మోరల్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఎంతసేపటికి కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేయొద్దని అంటున్నాం మేము. మీరు ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి దొరికిన తర్వాత మీరు సిగ్గుపడాలి. మీ సంబంధించిన మీ పరివారం, మీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ సిగ్గుపడాలి. అరే మా పార్టీ వ్యక్తి దొరికిండు, రిమాండ్లోకి ఉండిపోయిండు, అరే ఎట్లా జరిగింది, మన పార్టీలో ఇలాంటి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఉద్యమ పార్టీ కదా, మనం ఉద్యమాలు చేసుకుని దాకా వచ్చిన వాళ్ళం కదా అని చెప్పి మీరు సిగ్గుపడి మీరు తలకాయ కింద తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏం సిగ్గు శరం లేకుండా ఈరోజు అసెంబ్లీ లాబీలోకి వచ్చి నల్ల బ్యాడ్జ్లు వేసుకొని వాళ్ళు ఏదో పెద్ద శుద్ధపూసలు అయినట్లు, వాళ్ళు ఏదో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో గొప్పగా చేసినట్టు సిగ్గులేని సన్నాసులాగా ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నియతి లేని సన్నాసులు వీళ్ళు. మేము డైరెక్ట్గా మీకు చెప్పాలంటే హరీష్ రావు కూడా అనడం అయితే నిన్న చూసిండి వచ్చాను మీరు ఏదైతే ఈ తీర్మానం అయ్యేటప్పుడు, ఇది ధన్యవాద తీర్మానం అయ్యేటప్పుడు కూడా హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు మాట్లాడడం జరిగింది మధ్యలో. దాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ తప్పులు వాళ్ళ వీపు మీద ఉన్న వాళ్ళకి కనపడకపోతే మేము వీపు మీద ఒకటి కొట్టి మరీ వాళ్ళ తప్పులను చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎంతసేపటి కప్పిపుచ్చుకొని కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ఒక సంకుచిత మనస్సుతో వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇది తప్పు,
దీనికోసం తెలంగాణ సాధించుకోలేదు, ఇది తెలంగాణ సామాజిక అంశాలకు ఇది పురోగతి కాదని చెప్పి మేము చెప్తున్నాము వాళ్ళకి. మేము వాళ్ళకి చెప్తున్నాం, మీరు మీ తప్పులను తెలుసుకుంటారా బాబు. ఫస్ట్ మీరు ఏం తప్పులు చేసారు, మీరు ఏం విధ్వంసం చేసారో తెలుసుకోండి ఫస్ట్, తర్వాత మీరు మాట్లాడండి. ఎంతసేపటికి సెన్సిటివ్ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చుట్టూ అంశాలను కనుక తిప్పితే రాజకీయంగా మా కుటుంబ పాలనని మమ్మల్ని అన్ని గద్దె దించారు కదా, వీరిని కూడా ఆ విధంగా దాన్ని లాగేస్తే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి మీరు ఒక ఆలోచనతో కనుక ఉంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ మిమ్మల్ని హర్షించరు, మిమ్మల్ని స్వీకరించరు. ఫస్ట్ సిగ్గుపడండి అని అంటున్నాం. అంటే ఆరోగ్య గ్యారెంటీకి సంబంధించి కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఇది 3వ బడ్జెట్ కి సంబంధించిన అసెంబ్లీ సమావేశం. ఇప్పుడైనా ఆరోగ్య గ్యారెంటీకి సంబంధించిన బడ్జెట్ విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎందుకు అమలు కావట్లేదండి 6 గ్యారెంట్లు? మాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాల పరిమితిలో మేము ఎంతవరకు చేయగలిగిందని చెప్పి చిట్టా విప్పుదాము. గృహజ్యోతి విషయం ఇట్లా మాట్లాడదాం, రైతు రుణమాఫీ విషయంలో మాట్లాడదాం, అదేవిధంగా మనకి ఏమంటారు ఉచిత బస్సు విషయంలో మాట్లాడదాం, అదేవిధంగా రైతు భరోసా విషయంలో మాట్లాడదాం. రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ 7,500 కోట్ల రూపాయలని వాళ్ళు 2023 నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ కంటే ముందు వేయడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు. అప్పటికప్పుడు రింగ్ రోడ్డును తాకట్టు పెడితే ఆ వచ్చిన పైసలతో ఇది రైతుల అకౌంట్లో జమ చేద్దాం అనుకుంటున్నారు. ఏ రోడ్లను తాకట్టు పెట్టకుండా, ఏ భూములను తాకట్టు పెట్టకుండా, వేటిని అమ్మకుండా ఈరోజు 9,000 కోట్ల రూపాయలని గల్లాగొరుగులో పైసలు దాచిపెట్టుకున్నట్టు రూపాయి దాచిపెట్టుకుని ఈరోజు రైతులకు ఇస్తున్నాం కదా. మీరు 7,500 కోట్లను ముఖ్యమూలికి ఇస్తే 9,000 కోట్లను మేము ఇస్తున్నాము. ఇంక ఇంతకంటే ఏం కావాలి? రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్రమశిక్షణ అనుకుంటున్నారా ఆరోగ్య గ్యారెంటీ కంప్లీట్ గా అమలని అని అనుకుంటున్నారు? 1-2 మిస్ అయినాయి, కానీ మిస్ కావవి. అవి ఏంది త్రూ ప్రాసెస్లో చేస్తాం. మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయల విషయం ఏదైతే ఉందో అది కూడా ఒక డిజిటల్ వ్యవహారాన్ని తీసుకొచ్చి అందులో వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజలకు ఇవ్వాల్సిన అంశం మీద మాకేం విషయాలు ఉంటాయి, మాకేం అడ్డంకులు ఉంటాయి? వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలే కదా. వాళ్లకు అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో మేము అందించాల్సిన బాధ్యత కోసం మమ్మల్ని ఈరోజు సీటు మీద కూర్చోబెట్టారు కదా. మాకేం విషయాలు ఉంటాయి? కానీ మీరు చేసిన విధ్వంసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మేము చేయలేం. ఎందుకంటే ప్రభుత్వంగా ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి అదేమంటారంటే మూసీ సుందరీకరణ కావచ్చు, గాంధీ విగ్రహం కావచ్చు, దానికి పైసలు డబ్బు పోగేసే బదులు ఆరోగ్య గ్యారెంటీలు మీద ఇచ్చిన హామీల మీద వేయండి అని చెప్తారు. అదే పైసలు మేడం, ఒకటి మూసీ రిజర్వేషన్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, అదంతా ఒక స్టెప్. ఏది అభివృద్ధిలో భాగం. అది మీరు చెప్తుంది 6 గ్యారెంటీలు సంక్షేమం. 6 గ్యారెంటీలు ఆల్రెడీ 4 సంపూర్ణంగా కంప్లీట్ చేసినాం. ఇంకో 2 చేయాల్సిన అవసరం ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ మేమేమో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వేస్తామని మేము మా మేనిఫెస్టో పెడితే 3,116 ఇస్తామని చెప్పి పెట్టిరు వాళ్ళు. మరి ఇచ్చిరా? 5 సంవత్సరాల కాల పరిమితిలో చేసిరా? కానీ ఇటువంటి మినహాయింపులకు, ఇటువంటి అంశాలకు కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది, చేస్తుంది. కాకపోతే ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ అప్పులకు మిత్తులు కట్టుకుంటూ, అదేవిధంగా అటు మిత్తులు కట్టుకోవాలి, అప్పులు కట్టుకోవాలి, అదేవిధంగా సంక్షేమం చేయాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పి కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాన్ని ఒక జర్నలిస్ట్ సోదరులుగా మీరు దాన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలకు కూడా దాన్ని అర్థం చేసేటట్టు మీరు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, చూసారు కదా. ఈగల్ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈగల్ టీం కి ఆ పార్టీలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దాంతో సంబంధం లేదు. ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ డ్రగ్స్ ఉన్నా ఖచ్చితంగా ఈగల్ టీం అక్కడ వాలిపోతుంది. ఖచ్చితంగా తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసే బాధ్యత మనకు ఉంది. రేవంత్ రెడ్డి అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి.